నమస్తే, మీరు సార్ రైతు బలం ఛానల్. సో మనం ప్రతి ఒక్క వారము ప్రతి ఒక్క సంత కూడా పెడుతూనే ఉంటాం అనమాట. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియోలు వస్తూనే ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనము గాలివీడు సంతకు అయితే వచ్చినాము. గాలివీడులో వచ్చేసి ప్రతి గురువారం జరుగుతూనే ఉంటుంది సంత. ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి అయితే సంత ఉంటుంది. 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది అనమాట. సో చలికి చిచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కూడా. సో తప్పకుండా ఈ కష్టానికైనా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఒకసారి గాలివీడు వచ్చేసి ఎంట్రన్స్లోనే అనమాట. ఇది సంత ఎడం పక్కన జరుగుతుంది. గాలివీడు ఫేమస్ ఏమంటే ఎర్ర పొట్టేలు, ఎర్ర గుడ్లు చాలా వచ్చింటాయి. ఎక్కడ చూసినా కూడా ఎర్రగా ఉంటాయి అనమాట. సో నెల్లు దుడ్డు కూడా తక్కువనే ఉంటుంది. సో ఒకసారి సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో మొత్తం కూడా చూపిస్తాను. సో గాలివీడు సంత ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పొట్టేలు చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే అందులో మీకు నెల్లు జుడిపికి మన నాటి పొట్టేలకి ధరలు ఎట్లున్నాయి, అసలు కేజీలు ఎట్లున్నాయి, మొత్తం ఏమైనా డిఫరెన్స్ చూపిస్తాను. దానికి దీనికి తేడా ఒకసారి నెల్లూరు జుడిపింది, దీని ధర అయితే అడిగి తెలుసుకుందాం. ఎట్లా చెప్తున్నారు పెద్ద అబ్బాయి ఇవి జత ఎట్లా చెప్తున్నారు? మన 28. సో జత వచ్చేసి 28,000 అట్లా చెప్తున్నారండి. 28,000 28,000 వెళ్తారు. 20,000 రూపాయ బోల్ డ్రింక్స్ కూడా అంతా ఒకటి 18,000 వచ్చినాయా మాంసం? 18-17 పడుతున్నాయి, 20 పైన. సో 20 పైన వస్తుంది అంటున్నారు మాంసం. కొన్ని 25 కూడా వచ్చేటి ఉన్నాయి, 25 వచ్చేటి కూడా మాంసం ఉంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా 25 దాకా ఉంటాయి, 20 కేజీల పైన. సో అదనమాట 28,000 అయితే చెప్తున్నారు. ఓకే అయితే బాగా వస్తాం. అవి ఆ విధంగా అయితే చెప్తున్నారు. సో వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా వాడికన్నా కొద్దిగా చిన్నటివి అన్నీ మన నాటి పొట్టేళ్ళు. వీటి ధర అయితే అడుగుదాం. ఎటు చెప్పినారు బా? ఎటు చెప్పినానా? 21. సో 21,000 చెప్తున్నారండి. 21,000 21,000 వెళ్తాವ್ರೆ. 20,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ಡ್ರಿಂಕ್ಸ್ కూడా 21,000 ಹೇಳ್ತಾರೆ. సో ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 16 నుంచి 18 కేజీలు 18 కేజీలు పడేటి ఉన్నాయి, 20 కేజీలు పడేటి కూడా ఉన్నాయి. ఓకే, సో ఇంకా మనం ముందరైతే చాలా ఉన్నాయి చూసుకుందాం. సో మన నాటి పొట్టేలు అడుగుదాం. ఎటు చెప్పు నాన్న జతనా? 19,500. సో జత వచ్చేసి 19,500 చెప్తున్నారండి. 19,500 19,500 ರೂಪಾಯಿ వెళ్తారు. 19,500 ರೂಪಾಯಿ బోల్ డ్రింక్స్ కూడా. ఒకటి మాంసం ఎంత పడొచ్చునా ఇవి? 15 కేజీల కాడికి. సో 15 కేజీల కాడికి మాంసం అయితే పడచ్చు అంటున్నారండి, 13 నుంచి 15 వరకు. సో ఆ విధంగా అయితే ఉన్నాయి. చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. నెల్లు జుడుపు కూడా ఉన్నాయి ముందర. ఏం బయట చెప్పినారు పై జత? పిల్ల 9,500 అమ్మేసినారు. అంతా మొత్తం 19,000కి అమ్మేసినారు. సో 19,000కి ఇవి అమ్మేసినారు ఫ్రెండ్స్. 19,000కి మారబుట్టవారు అంతే. కొన్ని సార్ಗೆ బికదాలించ పెద్ద అయినా ఫుల్ ఉండాలి. అయ్యా కొన్ని మంచి అయినా పెద్ద అయినా కొన్నావా? 19,000 జత. చెల్లెళ్ళు వచ్చావు పెద్దనా, అట్లా యూట్యూబ్లో వచ్చావు నువ్వు మాట్లాడతాడా? నేనే రైతునాను చెప్పు. అదే రైతును నేనే కొన్నాను అని చెప్పాడా? అట్లా చెప్పు అంటున్నాడు. దేశం అంతా వచ్చేస్తావు నువ్వు, దేశం అంతా ఆడికైనా వస్తావు. ఎండలుగా భూమండలం అంతా వెళ్ళిపోతావు, కొన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోతావు. సందలేకి వచ్చి చెప్పినారు నంబర్ తీసుకోమని. ఫుల్గా ఉండాలి, వస్తాలే. సో 19,000కి అయితే అమ్మినారంట ఇవన్నీ. ఓకే, నెల్లూరు జుడిపి అయితే ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను. మనం ఇంతవరకు ఇట్లాంటి పొట్టేలు 28,000 అయితే చెప్పుకున్నారండి. సో వీళ్ళైతే ఇంకా 29, 30 కూడా చెప్తారు. చూద్దాం, అడుగుదాం ఒకసారి. ఏం బా ఎటు చెప్పినారు పా జత? కాదు కాదు, చిన్నగా ఎవరు అడగలేప అంట. చెప్తానా? చెప్పు. 27. సో 23, 20 మొత్తం గిట్టుకునేదంతా 24 గిట్టుకుంటుందా? గిట్టుకుంటుంది. 24 లోపల గిట్టుకుంటుంది అంట. మన తలపలేపా? బల్జిపేట గుడి పక్కనేపా.
అదే వీడియోలు పెడతా ఉంటాం కదా మనం. అదే కదే మొత్తం అన్ని పెడతా ఉంటా నేనే, అన్ని పెడతా ఉంటా. నిన్ను చూసిన తర్వాత అందుకే కెమెరా సంవత్సరం పైన ఉంటుంది. సంవత్సరం ఏడో లేదు, 8 నెలలకి. సో 27,000 చెప్తున్నారండి. కొన్ని అవి అట్లా కదనా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నాయి కదా, అవి పెద్దవి కొంటారు, అవి సపరేట్ ఇవి సపరేట్ అన్ని కలిసి ఒకటి రేటుకి అమ్ముతారు, అట్లా అది బిజినెస్. సో ఇక్కడ చూసుకోవచ్చు నెల్లూరు పట్టుకున్నాడు, అంటే ఇప్పుడు కట్టలోకి సపరేట్ కాడు కదా. ఏనా అంటే చెప్పిన బాగానే ఉండవా, ఎటు చెప్పారుపా చేద్దాం. 5 అంటే జత మీద ఎట్లానే ఇంకా అంత చదువుకోండి, ఈ కష్టాలు ఏంటికి. ఒకటి 12,000, 24,000. సో జత వచ్చేసి 24,000 చెప్తానండి. ఎన్ని రోజులు పైన ఉంటాయి. సో జత వచ్చేసి 24,000 చెప్తున్నాడు. 24,000, 24,000 చెప్తారు. బిస్పో 4,000 రూపాయ బోల్ రేంజ్ కూడా. సో చూసుకుంటే పోదాం, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం మనోడు ఎర్రపిల్లలు ఉన్నాయి, చిన్నపిల్లలు కూడా అమ్ముతారు సంతలో. ముందర చూద్దాం పెద్ద పొట్టేలు. సో ఒకసారి ఇక్కడ చూసుకోండి, అన్ని ఎర్ర పొట్టేలే అనమాట. పెద్ద కట్ట అయితే ఉండదు అనమాట. ఒక దాదాపు 50-60 ఉంటాయి. రైతు అక్కడ ఉన్నారు, అడుగుదాము. ఒకటి 15 కేలు, కొన్ని 13 కేలు, 14 కేలు పడేవి కూడా ఉన్నాయి. కొన్ని 18-20 కేలు పడేవి కూడా అడుగుదాం. ఏనా బాగున్నారనా, ఎట్లా చెప్పినారు జత? 24. సో జత వచ్చేసి 24,000 చెప్తానండి. 24,000, 24,000 వెళ్తారు. బిస్పో 4,000 రూపాయ బోల్ రేంజ్ కూడా. సో పొట్టేలన్నీ కూడా చూసుకోవచ్చు, అన్నీ ఎర్రవే. 24,000 చెప్తానండి జత. బాగానే ఉన్నాయి అన్నీ. ఒకటి ఎన్ని కేలు పడుతుందా మాంసంనా? 15 కేజీ పైన పడదు మాంసం, 15 అట్లా. సో 15 దగ్గర అయితే రావచ్చు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాము. సంతలో చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అన్ని పెద్ద పొట్టేలు, ఇవి కూడా సేమ్ వాటికన్నా కొద్దిగా డిఫరెన్స్గా ఉన్నాయి. అడుగుదాం వీటి ధర ఎట్లా చెప్తున్నారు ఇంకా దాన్ని. ఏనా ఎట్లా చెప్పినా జత ఇవి? సో ఒక నిమిషం ఫ్రెండ్స్, ఆయన లెక్కాసారంలో ఉన్నాడు, మీకు అడిగి చూపిస్తాను. 23.5. సో జత వచ్చేసి 23.5 అయితే చెప్తున్నానండి. 23,500, 23,500 రూపాయలు వెళ్తారు. బిస్పో 3,500 రూపాయ బోల్ రేంజ్ కూడా. ఇది ఒకటి వచ్చేసి 13 నుంచి 15 కేలు, 16 కేలు లోపల అయితే పడతాయండి మాంసం. కొన్ని 18 కేలు పడేవి కూడా ఉన్నాయి. అలా ఉంది మాంసం ఇది. సో పెద్ద పొట్టేలు ఏంది ఫుల్గా వచ్చినాయి, వారం తగ్గినట్టే కనపడతా ఉంది. అన్నీ ఆల్మోస్ట్ లోడ్ చేస్తున్నారు, ఎందుకు తగ్గింది చూద్దాం. ఇంకా మీకు ముందర ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను. మొత్తం అన్నీ అలా వెనకలే ఉండిపోయినాయి పెద్ద పెద్ద పొట్టేళ్ళు. వెనక్కి పోదాం, ఇట్లే మీకు ఉన్నాయి చూపిస్తా. మన తలపల అయిపోయినాడు, చూద్దాం మన ఊరైపో మనకి ఎట్ట చెప్తారు. ఇంకా దాని వ్యాపారం చేస్తున్నాడు. ఏమమ్మా ఫుల్గా ఉన్నాడా? అమ్మినాడా? ఫుల్గా ఉన్నాడు, వ్యాపారంలో ఉన్నాడు. అంతే 28, 23.5. 25 చెప్పింటే 23.5కే. సో 25,000 అయితే చెప్పున్నాడంట. 23.5కి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. 23,500ಗೆ ಕೊಡೋಕ್ಕೆ ರೆಡಿ ಆಗಿದ್ದಾರೆ. ಸೊ చూసుకోవచ్చు మొత్తం అని కూడా 23,500కి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంటికాడనే కదా నీవి నిన్న చూసిలే తోలుకోపోతాండా? అక్కడ వెళ్ళిపోయాను అప్పుడే రాత్రికి. అవునా? ఇవి మళ్ళీ పొద్దున్నే సో 23,000 కడుగుతుంటే ఇవ్వలేదంట. చూద్దాం
తలుపుల్లోనే పెద్ద వ్యాపారస్తుడు రాయా తలుపుల్లో పెద్ద వ్యాపారస్తుడు అబ్బా. సో ఈయన 12,700 తీసుకున్నాడు అబ్బా. మేమే ఇప్పుడు రెడీ చేసి 12,700 ఎంతనా మంచి లెక్క ఎక్కువ ఉండదు, లెక్క ఫుల్గా పెట్టినాడు బా. 12,700 3 పిల్లలు 12,700 ఒక్కొక్కటి 4,000 చిల్లర పడింది అదనమాట. ఓకే మేము మన ముందర ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ఫోటోలు చూద్దాం. సో ఒకసారి ఇంకా చూసుకున్నట్టయితే అన్నీ కూడా పెద్ద ఫోటోలే ఉన్నాయి. ఇక్కడ పెద్ద కట్ట అయితే ఉండదు, ఇక్కడ చూసుకోవచ్చు. వద్దు ఆయన అదే చెప్పు, ఎంత చెప్పు రేటు చెప్పు, చెప్పింటారు కదా ఇప్పుడు వేరే వాళ్ళకి. ఎట్లా చెప్పినా జత అడుగు, ఆయనేమో అడుగు. బ్రో బాగున్నారా? 21. సో జత వచ్చేసి 21,000 చెప్పుకున్నారండి. 21,000 21,000 వెళ్తారు. బిస్పై 1,000 రూపాయ బోల్ రేంజ్ కూడా. సో 21,000 చెప్తున్నారు. రీజనబుల్ ప్రైస్గానే ఉన్నట్టున్నాయి. దాదాపు ఒక్కొక్కటి వచ్చేసి 13 నుంచి 15 కేజీల దాకా అయితే పడుతుందండి. మొత్తం అన్ని తెస్తానంటారు ప్రతి వారం వీళ్ళు. చాలా ఉన్నాయి ఇక్కడ. సో చూసుకున్నారు కదా, ఈ పక్కన ఉన్నాయి, ఇవి కూడా వాళ్ళవే. ఇవి మనమేనా? ఇవి 26,000 చెప్తున్నా. సో ఇవి జత వచ్చేసి 26,000 చెప్తున్నానండి. 26,000 26,000 వెళ్తారు. బిస్పొచ్చే 1,000 రూపాయ బోల్ రేంజ్ కూడా 26,000. సో ఇవి వచ్చేసి వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉంటాయండి. అన్ని 18 నుంచి 20 కేజీల దాకా అయితే పడతాయి. అవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి. సో ఇలా ఉన్నాయన్నమాట రేట్లు, పెద్ద పెద్దవి అన్నీ. ఈ పక్కన చాలా ఉన్నాయి, నెల్లూరువి. ఇంకా ఆ పక్కన చాలా ఉన్నాయి, చూద్దాం అవన్నీ కూడా. సో వీళ్ళు పొట్టేలు మాత్రం భారీగా తెస్తూ ఉంటారు. ఈ బ్రో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇందాక మా రేట్ చెప్పిన వాళ్ళు. చూద్దాం ఇంకా ముందరికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉన్న రేట్లు ఏ విధంగా అని చెప్పేసి. సో ఒకసారి ఇంకా ముందరికి వెళ్తే రేట్లు అయితే చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు మొత్తం అన్నీ కూడా చూపిస్తాను. నెల్లూరు జుడిపి కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఏం బా ఎటు చెప్పినారు మంది వీడియోలే ఆయప్ప కూడా తెలుసులే. ఎటు చెప్పినారో చెప్తా, ఎటు చెప్పి చెప్తా. 18 ఈ మనీ 18.5 ఎర్రది ఇంకా కొంచెం ఎక్కువ. సో నా నెల్లూరుడికి వచ్చేసి 18 చెప్తున్నాడు చేత. ఇవి వచ్చేసి 18.5 చెప్తున్నాడు. 18.5 చెప్తున్నాడు. రేట్ అయితే కొద్దిగా జత ఎర్రదే ఉంది. సో అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందర అయితే చూద్దాము నెల్లూరు డిపి ఉన్నాయి. సో ఒకసారి ఇటు చూసుకున్నట్టయితే అన్ని పెద్ద పెట్టాలి, వాటికన్నీ పెద్ద పెట్టాలి. అడుగుదాం. ఏం బా ఎటు చెప్పినారు జత? ఎటు చెప్పి కొన్నారా మేటేనా? ఎటు చెప్పినారు జత? 30 పెద్దవి, అన్నింటికాడికి పెద్దవి ఉండాలి. ఎంత 25 కేజీలు వస్తుందా? 20 కేజీలు పైనే. 30 చెప్తాను రౌండ్ ఫిగర్. సో జత వచ్చేసి 30,000 చెప్తానండి రౌండ్ ఫిగర్. అన్ని పెద్ద పొట్టలే చూసుకోవచ్చు. దీంట్లో నెల్లూరు జుడిపి ఉన్నాయి, నాటి ఉన్నాయి. జత 30,000 చెప్తాను రౌండ్ ఫిగర్గా. చాలా బాగుంటాయి. సంత చూసుకోవచ్చు, అన్ని ఆల్మోస్ట్ బండ్లకు అన్ని లోడ్ అవుతా ఉంది. చాలా పెద్దగానే ఉన్నది. సో ఫుల్గానే ఉంది సంత మాత్రం, ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినప్పుడు మీకు ఎర్ర పొట్టలు, ఎర్ర గోర్లు, ఎర్ర పొట్టలు, ఎర్ర పిల్లలు మాత్రమే కనపడతాయి. చూద్దాం ముందర నెల్లూరు జుడిపి ఉంది. నెల్లూరు జుడిపి చూడండి, పెద్ద పొట్టలు అయితే ఒకటి ఉందన్నమాట. ఏం బా ఎటు చెప్పినారు బా? ఎటు చెప్పారు ఇదా? కొంటివా ఎంత? 18,000. మాంసం ఎంత పడుతుంది? కాదులే కొన్నారంట, అడుగుదాము. అయిపో కొన్నాడంట 18కి. ఎంత మాంసం ఎంత పడుతుందో అడుగుదాం. 30. గొర్రెల మీదకా? ఎర్రగొర్రెనా నెల్లూరేనా? తెల్లగొర్రెలకేనా? ఓకే. సో ఇది చూసుకోవచ్చు, నెల్లూరు పెద్దదే ఉండదు. సో భారీగా ఉండదు. ఒకసారి నెల్లూరు ధర అయితే అడుగుదాం. ఎట్లా చెప్పినారు బా? ఎట్లా చెప్తే? 22,000. సో 22,000 చెప్పుకున్నాడండి. ఇది నెల్లూరు జుడిపి చాలా పెద్దగా ఉంది, భారీగా ఉంది. ప్రస్తుతం గాలివేడి సంతలో ఉంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుంది సంత. భారీగా ఉంది. ఒక 30 కేజీల దాకా అయితే మాంసం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో పెట్టినాను, ప్రతి ఒక్కరు కూడా చూడండి. అదనమాట.
ఓకే, వీటి పక్కన ఇంకా 2 పొట్టేలు అయితే ఉన్నాయి తెల్లవి. వాటిని కూడా అడిగి మనం తెలుసుకున్నాం ధర ఎట్లా చెప్తున్నారు ఏంటి అని. సో రష్ మాత్రం ఫుల్గా ఉండదు కాబట్టి ఒకసారి అడుగుదాం. ఏం పెద్ద ఎట్లా చెప్పినావు ఈ రెండు ఎట్లా చెప్పినావు అంట? 36. సో రెండు వచ్చేసి 36,000 చెప్తానండి. 36,000 36,000 వెళ్తారు. इसको 6,000 रुपये बोल रही जोड़ी. చాలా బాగుంటాయి. రెండు 36,000 చెప్తాను. ఓకే బ్రో, ఒక్క నిమిషం బ్రో. పక్కన అయితే చాలా ఉన్నాయి, చూపిస్తాను. 36,000 చెప్పుకున్నారు. చాలా పెట్టున్నారు, బాగున్నాయి అదనమాట. సో భారీగా ఉన్నాయి ఈ వారం సంతలో. వాటి పక్కన ఇంకా నెల్లూరు విడిపోతే ఉన్నాయి 3. అడుగుదాం. ఎటు చెప్పిన బా జత 25. సో జత వచ్చేసి 25,000 చెప్తానండి. 25,000. ఏమిది 25,000 చెప్పున్నాండి. 25,000 25,000. బిస్ప 5,000 रुपये बोल रही जोड़ा. సో చూసుకోవచ్చు అని నెల్లూరు ఉడిపి. ఇక్కడ నెల్లూరు ఉడిపి బ్రౌన్ ఒకటి వైట్ ఒకటి ఉండాలి. అడుగుదాం. ఎంపా ఎటు చెప్పినారు జత? ఎటు చెప్పినారు జత? 23. సో 23,000 చెప్పున్నానండి. 23,000. బిస్పో 3,000 रुपये बोल रही जोड़ा. సో బాగానే ఉన్నాయి ఈ రెండు పిల్లలు. 23,000 అంటే ఎక్కువనే, దానికి 20,000 ఈ 18,000 పెడితే ఎక్కువ. సో సంత చూసుకోవచ్చు స్టార్టింగ్ అయ్యి. ఇంకా పెద్ద పెద్ద పొట్టలు ఎలా కనబడితే వీడియో తీసుకుంటా పోతాం, ముందరికి చూద్దాం. సో మనకు తెలిసిన పెద్ద ఇప్పుడు పోతులు పట్టుకునేవాడు, పొట్టేలు పట్టుకునేవాడు కదా. ఏం పొట్టేలు బా? ఏం పోతులు లేవా? అదే వీడియోలు చెప్తాడా. మనకు తెలిసిన పెద్ద పోతులు వదిలిపెట్టేసి పొట్టేలు పట్టుకునేవాడు. అడుగుదాం. ఏం 3 ఎట్లా? 3 20,000. సో ఈ 3 వచ్చేసి 20,000 చెప్పునండి. 20,000 20,000 వెళ్తారు. 20,000 रुपये बोल रही. 10,000 పడుతుందా? సో ఒక్కొక్కటి వచ్చేసి 10,000 మాంసం అయితే పడుతుందంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, చాలా బాగానే ఉంటుంది. ఇప్పుడు పొట్టేలు పొట్టేలు బాగున్నాయి, పోతులు బాగున్నాయి? తోలకేసిన అదే కదా. ఓకే బస్ అప్ప. సో ఒకసారి చూడండి, పెద్ద పొట్టేలు అయితే ఉందన్నమాట. ఒకటి భారీగా ఉండదు, కొమ్ములు పొట్టేలు. ఎటు చెప్పినా అన్న ఇది 2 జతనా? ఎటు చెప్పిన జత మీద? జత ఎట్లా చెప్పినారు? 24. 42. సో జత వచ్చేసి 42,000 చెప్పుకున్నారండి. 42,000 47,000 వెళ్తారు. 40,000 रुपये बोल रही जोड़ा. సో చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఎన్ని కేలు పడుతుందా మాంసం ఇది? 30 పడుతుందా? మాంసం వచ్చేసి 25 నుంచి 30 కేలు అందాజుకి అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా. ఓకే, పక్కన అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరు 2 పొట్టేలు ఉన్నాయి పెద్దవి. ఎటు చెప్పినా అన్న ఈ జత? జత ఎట్లా చెప్పినా? 50,000 చెప్పినా. సో జత వచ్చేసి 50,000 చెప్పున్నా ఫ్రెండ్స్. ఇది 50,000. 50,000 వెళ్తారు. 50,000 रुपये बोल रही కూడా. చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద పొట్టేలు. మాంసం వచ్చేసి ఒకటి 25,000 దాకా పడుతుంది. ఇది 21,000 పడుతుంది. ఇది 23, 20 అట్లా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనం సంత వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు సంత అంతా మొత్తం అంతా కూడా ఇదనమాట. సో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. అందరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. జై జవాన్ జై కిసాన్.